ఇప్పుడు మనము హరిశ్చంద్ర ఘాట్ దగ్గర వచ్చాము. ఒకానప్పుడు రాజా సత్య హరిశ్చంద్రుడు ఈ ఘాట్ దగ్గర కాటుకాపరిగా ఉండేవాడు. అలా ఈ ఘాట్ పేరు హరిశ్చంద్ర ఘాట్ పడింది. మనకి కాశీలో శ్మశానాలు రెండు, ఒకటి మణికర్ణిక, రెండవది ఈ హరిశ్చంద్ర ఘాట్. ఈ సత్య హరిశ్చంద్రుడు ఇక్కడ కాటుకాపరిగా వచ్చి పనిచేయడం వలన ఈ ఘాట్ పేరు హరిశ్చంద్ర ఘాట్ అని పడింది. ఇక్కడ కూడా నిత్యము 24 గంటలు ఎలాగైతే మణికర్ణికలో శవాలు కాలుస్తారో శ్మశాన భూమిలో, అలాగే ఇక్కడ కూడా కాలుస్తారు. ఇంకొక ప్రాసెస్ అయితే ఇక్కడ కొందరు పెద్దలు చెప్పింది ఏంటి అనగా, పొద్దున పూట బ్రహ్మ ముహూర్తం అంటారు. 3 నుంచి 6 మధ్యలో బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. ఆ బ్రహ్మ ముహూర్తం టైంలో ఈ ఘాట్లో ఏదైతే ఆఖరి శవం కాలుతూ ఉంటుందో ఆ శవం బూడిదని ఎవరో ఒక మహానుభావుడు ప్రతిరోజు కూడా ఈ కాశీ కేదారేశ్వరుడు, మన కేదార్ ఘాట్లో ఉన్న కేదారేశ్వరుడి దగ్గర వచ్చి ఆ బూడిదతో అభిషేకం చేసి మళ్ళీ అంతర్ధానం అయిపోతారు అని కొందరి నమ్మకం. అది మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అన్నది నాకు తెలీదు. కానీ ఈ కాశీ దివ్యక్షేత్రంలో ఏదైనా సాధ్యమే. ఇక్కడ దేవుడు ఉంటాడు, అన్ని రకాల మనుషులు ఉంటారు. ఎలాగైతే నేను పూర్వంలో చెప్పాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రుద్రగణాలు, అలాగే కాశీలో ఉన్న వాళ్ళు రుద్రగణము శివమయం ఉండడంతో కాశీలో ఏదైనా సాధ్యమే. ఇది ఈ ఘాట్కి ఉన్న ప్రాసెస్. అక్కడ ఒక చూడండి, ఒక దూరంలో ఒక శివలింగం కనిపిస్తున్నది. అది కొందరి నమ్మకము, కొందరు పురాణాల్లో కూడా రాయబడి ఉన్నది. ఏంటి అనగా, ఈ హరిశ్చంద్రుడు, ఈ రాజా హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్నప్పుడు ఈ శివలింగాన్ని ఇక్కడ స్థాపించారు అని కొందరు చెప్తారు. అందుకని ఈ ఘాటు హరిశ్చంద్ర ఘాట్ అని పడింది.